దేశంలో బీచ్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది గోవా. ఆ తర్వాతే మిగతా బీచ్ల ప్రస్తావన వస్తుంది. సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని కొత్త రూపు తెచ్చాయి ఆయా బీచ్లు. ఆ తరహాలోనే రాష్ట్రంలో బీచ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతాల్ని కలుపుతూ ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులకు ఆటలు, సాహస క్రీడలతో ఉత్తేజాన్ని నింపేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. బాపట్ల బీచ్లకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించేలా చర్యలు చేపట్టారు. అలాగే కార్వాన్ టూరిజం, బోట్ హౌజ్లు వంటి కొత్త తరహా టూరిజం ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఫలితంగా సాగర తీరంలో సరదాగా గడపాలని భావించే వారికి బాపట్ల సముద్ర తీరం ఒక డెస్టినేషన్గా మారింది. వారాంతాల్లో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. మరి బాపట్ల జిల్లాలోని బీచ్ల్లో ఉన్న సౌకర్యాలేంటి, పర్యాటకులను ఆకట్టుకుంటున్న అంశాలేంటి, ఈ కథనంలో చూద్దాం. సాగర తీరంలో సందడి వాతావరణం పెరగబోతోంది. అలల సవడిలో సయ్యాటలు, అలాగే ఇసుక తిన్నెల్లో ఆటలు పాటలు ఇవన్నీ కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక పాలసీని ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తోంది. ఇలాంటి ప్రకృతి సహజసిద్ధమైన బీచ్లన్నీ కూడా ఈ బాపట్ల తీర ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్యాటకానికి ఎంతగానో అనుకూలం. సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వారు సరదాగా గడిపేందుకు అవసరమైనటువంటి సౌకర్యాలని కూడా ప్రభుత్వం కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అత్యంత పొడవైన అందమైన తీర ప్రాంతం బాపట్ల జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. జిల్లాలోని తీర ప్రాంతాలను దీనికి అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. టూరిజం రంగానికి సర్కారు కల్పించిన పరిశ్రమ హోదాతో బాపట్ల చీరాల తీరంలో అభివృద్ధికి ఆస్కారం లభించింది. సూర్యలంక బీచ్ రీడెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం 97.52 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీంతో సూర్యలంక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పర్యాటకులు సముద్రపు అందాలను ఆస్వాదించేలా ఆధునిక వాకింగ్ ట్రాక్, శానిటేషన్ కాంప్లెక్స్లు, చేంజింగ్ రూములు నిర్మాణ దశలో ఉన్నాయి. బీచ్ పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించి 21 ఎకరాల విస్తీర్ణంలో 42 శాశ్వత పర్యాటక దుకాణాలు, భారీ పార్కింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీచ్ పరిసరాల్లో ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. బాపట్ల సమీపంలోని సూర్యలంక నుంచి చీరాల సమీపంలోని రామాపురం వరకు 15 కిలోమీటర్ల బీచ్ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని ఒకే పర్యాటక కారిడార్గా తీసుకురావటం వల్ల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇక్కడకు వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జెట్ స్కీ, పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడల్ని బీచ్ల వద్ద అందుబాటులోకి తెచ్చారు. ఇసుక తిన్నెల్లో విహరించేందుకు శాండ్ బైక్ల సంఖ్యను పెంచారు. ఇవన్నీ పర్యాటకులకు సరికొత్త అనుభూతుల్ని కలిగిస్తున్నాయి. బాపట్ల బీచ్ చాలా అభివృద్ధి చెందిందండి. ఇదివరకు రోజుల్లో అయితే ఇక్కడ గోవా అటు పర్యాటకులు అందరూ ఇక్కడ వాళ్ళు కూడా అటు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు ఇటే రావటం, సదుపాయాలన్నీ ఇక్కడ సూపర్గా ఉండటం వల్ల అందరూ ఇటే ఎక్కువ రావడానికి మక్కువ చూపుతున్నారండి. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా జనాలందరూ ఇటు రావడానికి అవకాశం ఉంటుందండి. గోవా టూరిజం తరహా అనుభవాన్ని పర్యాటకులకు అందించే వీలుగా జిల్లా అధికారులు అక్కడకు వెళ్లి అధ్యయనం చేశారు. సూర్యలంక, రామాపురం తీరాల్లో పర్యావరణానికి హాని కలగకుండా పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సూర్యలంక బీచ్ కు అంతర్జాతీయ ప్రమాణమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తెచ్చేందుకు సర్వేలు జరుగుతున్నాయి. బీచ్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చీరాల చేనేత వస్త్రాలకు గిరాకీ పెరిగేలా, స్థానిక మత్స్యకారులు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా కార్యాచరణ రూపొందించారు. పర్యాటకుల భద్రత కోసం సీసీటీవీ నిఘా, వాచ్ టవర్లు, ప్రత్యేక లైఫ్ గార్డులను రంగంలోకి దించారు.
అంతేకాదు ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీరాన్ని తీర్చిదిద్ది టాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమల షూటింగులకు అనువుగా బీచ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల పర్యాటక శాఖ అధికారులు క్యారవాన్లో బోర్డు మీటింగ్ నిర్వహించడం ద్వారా సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మొదలైన క్యారవాన్ టూరిజానికి మరింత ప్రచారం కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న పర్యాటక రాయితీలతో లగ్జరీ హోటల్స్ బాపట్లకు క్యూ కడుతున్నాయి. ఐటీసీ హోటల్స్, హిల్టన్, రాడిసన్ బ్లూ, నోవాటెల్ వంటి ప్రముఖ సంస్థలకు ప్రభుత్వం భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ భ్రమరా గ్రూప్ స్టార్ హోటల్, లగ్జరీ విల్లాల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. గోవా తరహాలో ఇక్కడ కూడా బీచ్ షాప్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. ఇది బాపట్ల పర్యాటక అభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ఎక్కడైతే బోటింగ్ యాక్టివిటీని బోటింగ్ నడపడానికి అవకాశం ఉందో వాటన్నిటిని పరిశీలించి తదనంగా కొత్త కొత్త బోట్లు తీసుకొచ్చి నడపటం. హౌస్ బోట్స్ కానీ ఇప్పుడు మాకు కరణ్ పార్క్ లో జరుగుతున్నాయి. ఇటీవల మన సూర్యలంకలో కూడా బ్యాక్ వాటర్ లో కూడా బోటింగ్ యాక్టివిటీ పర్మిషన్ ఇచ్చినా తొందరలోనే అది ప్రాసెస్ లో ఉంది. టూరిస్టులు డిమాండ్ మేరకు, అవసరం మేరకు ఈ బోటింగ్ యాక్టివిటీని కూడా ప్రమోట్ చేయడానికి ఇలా బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకా కొత్త కొత్త టూరిజం ప్లేసెస్ ని చూసి వాటిల్లో కూడా ఈ రెస్టారెంట్లు కానీ, బీచ్లకు అవకాశం ఉన్న బీచ్లు కానీ ప్రమోట్ చేయడానికి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి బయట వ్యక్తులకి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూర్యలంక దగ్గర మాత్రమే హరిత రిసార్ట్ ఒకటే ఉండేది. దాని తర్వాత కాలంలో సూర్యలంక రోడ్లో లాట్ ఆఫ్ చిన్న చిన్న రిసార్ట్స్, రూమ్స్ డెవలప్ అవ్వడం జరిగింది. అయితే బాపట్లలో మాత్రం మేజర్ స్టే ఉండేది. అట్లాగే చీరాల్లో టౌన్లో మనకి లాడ్జ్లే ఉండేవి. కానీ ఇప్పుడు బీచ్లో 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, మల్టిపుల్ రిసార్ట్స్, చాలా స్విమ్మింగ్ పూల్స్ తోటి, మన రిక్రియేషన్స్ తోటి ఏర్పాటైన లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్తో పాటు శ్రీ భ్రమరా తరపు నుంచి కూడా శ్రీ భ్రమరా అలోహా చీరాల ఓడరేవు దగ్గరలో కాటేజ్ తోటి, ఓపెన్ ప్లాట్లతోటి, హోటల్స్ తోటి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తా ఉన్నాము. బాపట్ల తీర ప్రాంత పర్యాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బే ఆఫ్ బాపట్ల పేరుతో సరికొత్త బ్రాండింగ్ కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేక లోగోను కూడా రూపొందించింది. సముద్ర తీరం, ప్రకృతి సోయగాలతో పాటు భావనారాయణ స్వామి ఆలయాన్ని లోగోలో పొందుపరిచారు. ప్రత్యేక లోగో బాపట్ల తీరానికి ఒక అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చే అవకాశం ఉంది. లోగోకు మరింత ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించేందుకు ఆర్టీసీ బస్సులకు వెనుక వైపున బే ఆఫ్ బాపట్ల లోగోను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఐ లవ్ సూర్యలంక పేరుతో టీ షర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితో పాటు టోపీలు, బ్యాడ్జీలు, హ్యాండ్ బ్యాగులు విక్రయిస్తున్నారు. బీచ్లకు వస్తున్న పర్యాటకులు సముద్ర తీరంలో టీ షర్ట్లు, టోపీలు ధరించి సరదాగా గడుపుతున్నారు. ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. మేము తెలంగాణ నుంచి వచ్చాము, గజ్వల్ మాది. బీచ్లో మా పిల్లలు మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగానే ఉంది బీచ్ అయితే, సదుపాయాలు బాగానే ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, ఇందులో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫెసిలిటీస్ అంటే మాకు పర్లేదు. మేము ఇక్కడికి విజయవాడకు వచ్చాము, విజయవాడ నుంచి ఇక్కడికి సూర్యలంకకు వచ్చాము. ఈ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈ షాపులు కానీ ఇక్కడ ఇవన్నీ మాకు అంతగా నచ్చలేదు. అంటే మేబీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయితే బాగా చేస్తున్నారు. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బాపట్ల బీచ్ చూడడానికి వచ్చినాం, చాలా బాగుంది. గవర్నమెంట్ కింద మంచి వసతులు కల్పించింది, ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టుంది. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. బీచ్లను సందర్శించాలని అనుకునేవారు బాపట్ల తీరానికి క్యూ కడుతున్నారు. దీంతో వారాంతాలు, సెలవుల్లో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. బాపట్ల తీర ప్రాంత బీచ్లన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ, గుంటూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. కేవలం వారాంతాలకే కాకుండా వివిధ కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించుకునేలా మల్టీ డెస్టినేషన్ పాయింట్ గా మార్చుకుంటున్నారు. బీచ్ కు వచ్చి కొన్ని గంటలు గడపడంతో పాటు 1-2 రోజులు ఇక్కడే ఉండేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఇది బాపట్ల బ్రాండింగ్ కి దోహదపడుతోంది. అయితే బ్రాండింగ్ కు సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసే బాధ్యత స్థానిక డ్వాక్రా సంఘాలు యువతకు ఇచ్చారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో షాప్స్ కూడా ఇక్కడ పెడతాం. 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ కు కూడా ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ బోర్డులో ల్యాండ్ అలాట్ చేయటం,
వాళ్ళ తొందరలో శంకుస్థాపన చేసి స్టార్ హోటల్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ పాండురంగపురంలో ఒక స్టార్ హోటల్ కూడా వచ్చింది, ఇంకో స్టార్ హోటల్ కడతా ఉన్నారు. చీరాల బాపట్ల బీచ్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ తెలంగాణ కానీ, ఇటు చెన్నై కానీ, అటు ఒంగోలు, ప్రకాశం, గుంటూరు డిస్టిక్లు, వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కూడా ఇక్కడికి వచ్చి డిస్టెన్షన్ మ్యారేజ్లు చేసుకోవటం, అలాగే ఇక్కడ ఆ సువిశాల తీరంలో పిల్లలతో ఆహ్లాదంగా గడపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. టూరిజం పెరుగుతున్నప్పటికీ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీకే బెనిఫిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జెట్ స్కీలో చూస్తే ఒక డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటే 2 అసిస్టెంట్లు కావాలి. లోకల్ ఫిషర్మెన్కే ఆ ఉపాధిని ఇవ్వడం జరిగింది. అలాగే మనము చిన్నగంచం దగ్గర ఏటిమొగలో సీవీడ్ కల్చర్ని కూడా స్టార్ట్ చేశాం. అంటే సీవీడ్ కల్చర్ ప్లస్ టూరిజం రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ డెవలప్ అవ్వచ్చు అని. అలాగే ఎక్స్పీరియన్షియల్ టూరిజం అని గౌరవ ముఖ్యమంత్రి వర్లు చెప్తుంటే అందులో కలినరీ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెష్ సీ టు ప్లేట్, అప్పటికప్పుడే పట్టిన చేపని వాళ్ళు లోకల్ ఫిష్ వంట చేసి టూరిస్టులకి అందజేయటం, ఇది బాగా హిట్ అవుతుంది. అలాగే ఇప్పుడు చూస్తే మనం బే ఆఫ్ బాపట్ల బ్రాండింగ్ ఉండొచ్చు, ఐ లవ్ శ్రీలంక అని, క్యాప్స్, మగ్స్, అలాగే టీ షర్ట్స్. సో లోకల్గా కూడా ప్రింటింగ్ చేస్తున్నారు. మనం కూడా SHG ఉమెన్తో కూడా ప్రింటింగ్ చేస్తున్నాం. ఇది స్లోగా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. గతంలో ఇక్కడకు వచ్చే పర్యాటకులకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండేవి కాదు. ఇప్పుడు పర్యాటక కార్యాలయం, సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకులకు ఏదైనా అనుకోనిది జరిగితే సత్వరమే వైద్యం అందించేలా మెడికల్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలల ఉధృతికి ఎవరైనా మునిగిపోతే తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడేలా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇలా పర్యాటకుల సందడి పెంచడంతో పాటు సురక్షితమైన టూరిజంను అభివృద్ధి చేసేలా యంత్రాంగం చర్యలు చేపట్టడంతో బాపట్ల జిల్లాలోని బీచ్లు పర్యాటకానికి కేంద్రంగా మారాయి. మన రాష్ట్రం నుంచి పర్యాటకులు ఎక్కువగా గోవాకు వెళ్తుంటారు. అక్కడ ఉన్నటువంటి పర్యాటక పాలసీ కొంత ఫ్లెక్సిబిలిటీగా ఉండడంతో ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రకాల పాలసీలో మన దాంట్లో కూడా మార్పులు చేసి బీచ్ శాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రకారం సూర్యలంక బీచ్ అలాగే వైజాగ్లోని బీచ్ల వద్ద రెండు ప్రాంతాల్లో ఈ బీచ్ శాక్స్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. తద్వారా ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పేసి కూడా వారు విశ్లేషిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, సూర్యలంక, బాపట్ల జిల్లా.